లంబోదరాయ నమః. జై శ్రీ రాధామాధవాయ నమః. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మనే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందంలోని భగవంతుని అవతార విశేషాలను శౌనకాది మునులకు సూతుడు చెప్పిన విధంగా తెలుసుకుందాం. పూర్వం నైమిషారణ్యం అనే విష్ణు క్షేత్రంలో శౌనకాది ఋషులందరూ చేరి శ్రీహరి కోసం 1000 సంవత్సరాల పాటు సత్రయాగాన్ని నిర్వహిస్తూ ఉండగా వేదవ్యాస శిష్యుడైన రోమహర్షణుని కొడుకు అయిన సూతుడు అక్కడికి విచ్చేశాడు. అతన్ని ఆహ్వానించి ఋషులంతా ఇలా వేడుకున్నారు. ఓ మహాత్మా సూత మహాశయ, వ్యాసమునీంద్రుల వారు మీ తండ్రికి చెప్పిన పురాణాలన్నీ నీకు మనోగతమై ఉన్నాయి అని మాకు తెలుసు. ఈ కలియుగంలో మానవులు మందబుద్ధులై అల్పాయుష్కులు, భోగలాలసులు, సోమరులు, రోగగ్రస్తులు, మందభాగ్యులు, మోక్షాసక్తి లేనివారు అవడం వల్ల వేదశాస్త్రాలను అధ్యయనం చేయటానికి గాని, వేదాలను పఠించి ఆ ధర్మాలను పాటించడానికి గాని, సత్కర్మలను ఆచరించడానికి గాని అసమర్థులై ఉంటారు. అలాంటి వారిని తరింపజేయడానికి దేవకీ వసుదేవుల కొడుకు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య గాథా శ్రవణం సులభమైన ఏకైక మార్గం అని విన్నాము. శ్రీకృష్ణ పరమాత్మను కీర్తించిన వారిని, ఆయన గాథలను శ్రవణం చేసిన వారిని శ్రీకృష్ణుడు పునీతం చేస్తాడు. ఆయన యొక్క పుణ్య గాథను మాకు వినిపించి మా జన్మలను సార్థకం చేయండి అని ప్రార్థిస్తున్నాము. కలియుగంలో మానవులు అనేకమైన ఈతి బాధలకు లోనవుతారు. అరిషడ్వర్గముచే పీడించబడతారు. శ్రీకృష్ణ అవతారం అంతం అయిన తర్వాత ధర్మం క్షీణించి ప్రజలు అజ్ఞానాంధకారాలలో చిక్కుకుంటారు. దీనికి తరుణోపాయం చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం అని శౌనకాది మునులు అడగగానే రోమహర్షణుని కొడుకైన ఉగ్రశ్రవుడు అంటే సూత మహర్షి ఎంతో సంతోషపడి ఇలా చెప్పడం ప్రారంభించాడు. సూతుడు మొదటగా శ్రీ శుకదేవునికి, నరనారాయణ ఋషులకు, పురుషోత్తముడు అయిన శ్రీకృష్ణుడిని, సరస్వతీదేవికి, వ్యాసమునీంద్రుల వారికి, బ్రహ్మదేవునికి నమస్కరించి ఉపక్రమించాడు. ఓ మునీశ్వరులారా, మానవాళికి మంగళకరమైన మీ యొక్క కోరిక చాలా ప్రశంసనీయమైంది. శ్రీకృష్ణుని చరితం వినాలనే సత్సంకల్పం ఎంతో శుభదాయకం. ఆయనను కొలవడమే మానవులకు అత్యుత్తమ కర్తవ్యం. ఆయన యందు అనన్య భక్తియే జ్ఞాన వైరాగ్యాలను ప్రసాదిస్తుంది. మానవులు శ్రీహరి యొక్క దివ్యలీలా గాథలను వింటూ ఆయననే ఆరాధిస్తూ కీర్తిస్తూ ధ్యానిస్తూ ఉంటే సంసార బంధనం నుండి విముక్తి లభిస్తుంది. శ్రీకృష్ణుని గాథలు వింటూ ఉంటే వారిలో కామక్రోధాదులు నశించి బుద్ధిశుద్ధి అవుతుంది. భగవత్తత్వం ప్రకాశిస్తుంది. అద్వితీయమైన అవ్యక్త పరమాత్మ తన మాయాశక్తితో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో అనేక తత్వాలతో కూడిన జగత్తులో వ్యక్తం అవుతాడు. ఆ పరమాత్మని దర్శించడమే మానవుని పరమలక్ష్యం. ఆ పరమాత్మయే సకల చరాచర సృష్టిని, దాని యొక్క స్థితిలయాలను నిర్వహిస్తూ అనేక రూపాలలో అవతరిస్తూ పాలిస్తూ ఉంటాడు. ఈ భగవత్ అవతార కథా సంకలనం అయిన భాగవతం విని మానవుడు తప్పక తరిస్తాడు. బ్రహ్మదేవుడి నుండి గరిక దుబ్బల వరకు గల సకల జీవరాశుల్ని పరబ్రహ్మస్వరూపము అయిన పరమేశ్వరుడు సృష్టించాడు. ఆ సృష్టిలో దేవతలు, మానవులు, పశుపక్ష్యాదులు, స్థావరాలు అనబడే 4 వర్గాల జీవులు ఉన్నాయి. వాటిలో స్త్రీ పురుష లింగ భేదం ఏర్పడినవి, సత్వ రజోస్తమో గుణ స్వభావ గుణాలు ఏర్పడినవి. మానవ జాతి ప్రవర్తనను క్రమబద్ధం చేయడానికి బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థం, సన్యాసం అనే 4 ఆశ్రమ ధర్మాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే ఈ 4 వర్ణాలు విభజన చేయబడినవి. వీరి కోసం ధర్మార్థ కామమోక్షములు అనే 4 పురుషార్థాలు నిర్దేశించబడినవి. ఆ పురుషార్థాలు సాధించడానికి కావలసిన జ్ఞానాన్ని మానవాళికి అందించడానికి చతుర్ముఖ బ్రహ్మ ద్వారా భగవానుడే వేదాలను సృష్టించాడు. వేదము ముఖ్యంగా
2 భాగాలు. మొదటిది దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసం చేయవలసిన కర్మలను, రెండవది సుఖాన్ని పొందడానికి చేయవలసిన కర్మలను నిర్దేశిస్తుంది. బ్రహ్మము అంటే కనిపిస్తున్న వివిధ విచిత్ర భూతములన్నీ దీని నుండే పుడుతున్నాయి. ఆ పుట్టినవి బ్రహ్మముచే జీవిస్తున్నాయి, మళ్ళీ దీనినే చేరుతున్నాయి, విడువక దీనితో కలిసి ఉంటుంది. అదే బ్రహ్మము. బ్రహ్మము జ్ఞానస్వరూపము. దీనికి సమానమైనది కానీ అధికమైనది కానీ ఏదీ లేదు కాబట్టి అది అద్వితీయం. ఈ బ్రహ్మము సృష్టికి పూర్వం నుండియే ఉంది. సకల చేతనానుచేతనములలో వ్యాపించి ఉన్న తత్వమును పరమాత్మ అంటారు. జీవాత్మ కూడా ఒక శరీరంలో వ్యాపించి ఉంటుంది. పరమాత్మ జ్ఞానశక్తితో అంతటా వ్యాపించి ఉంటాడు. భగవానుడు అంటే జ్ఞానము, వీర్యము, శక్తి, బలము, ఐశ్వర్యము, తేజస్సులను కలిగి ఉంటూ హేయ గుణాలు లేనివాడు. సమస్త కళ్యాణ గుణాలను అంటే లోకంలో ఉన్న మంచి గుణాలు కలవాడు. దోషములు అంటనివాడు భగవానుడు. బ్రహ్మము, పరమాత్మ, భగవంతుడు అనే ఈ 3 ఒకే తత్వాన్ని సూచించిన సృష్టి స్థితి లయాలను నిర్వహిస్తూ జీవులకు మోక్ష ప్రదానం చేసేది బ్రహ్మమని, జీవులలో ప్రవేశించి నివసించేది పరమాత్మ అని, దోషరహితమైన కళ్యాణ గుణాలు కలిగి ఉన్నది భగవానుడు అని వ్యవహారంలో కనబడుతుంది. సృష్టించాలని సంకల్పం కలిగినప్పుడు దానికి అనుగుణమైన సమయంలో పరమాత్మ రజోగుణ ప్రధానమైన బ్రహ్మదేవునిలో ఉండే జీవునికి చేరి జగత్తుని సృష్టిస్తాడు. అలాగే ఉపసంహారం చేయదలుచుకున్నప్పుడు తమోగుణ ప్రధానమైన శివునిలో ఉండే జీవునితో చేరి లయం చేస్తాడు. జగత్తు యొక్క పోషణ, రక్షణ కార్యాన్ని సత్వగుణ ప్రధానం అయిన విష్ణు స్వరూపంలో నిర్వహిస్తాడు. జగత్కారణుడైన శ్రీ మహావిష్ణువును భజించిన వారికి జ్ఞానం కలుగుతుంది, సంసార బంధం వీడుతుంది, పరంధామం లభిస్తుంది. సత్వగుణం ప్రధానం కాగల మూర్తిని ధ్యానించడం వల్ల మోక్షము, జ్ఞానము సిద్ధిస్తాయి. వేదాలలో ప్రధానంగా నారాయణుని ఆరాధననే నిర్దేశించబడింది. వాసుదేవుడే సృష్టికి పూర్వం ఉన్న పరమాత్మ భగవానుడు. సమస్త జీవరాశి యొక్క మొత్తం దశేంద్రియాలలో, మనస్సులో, పంచభూతాలలో కూడా విరాట్ పురుషునిగా వెలిసి అనిరుద్ధుడు జలంలో యోగనిద్రలో శయనించి తన నాభి నుండి ఒక పద్మమును ఉద్భవింపచేయగా ఆ పద్మము నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. అనిరుద్ధ భగవానుడు అంటే నారాయణుడు 1000 శిరసులతో, అవయవాలతో, దివ్యాభరణాలతో ప్రకాశించాడు. అతని నుండి సనక సనందులు అనే 4 కుమారులు ఆవిర్భవించారు. ఆ దివ్య దేహం నుండి దేవమానవ రూపాలు ఆవిర్భవించాయి. ఆ దేవదేవుడు క్రమంగా కాలానుగుణంగా వరాహ, నారద, నారాయణ, కపిల, దత్తాత్రేయ, వృషభ, మత్స్య, కూర్మ, నారసింహ, వామన, రామ, కృష్ణాది అనేక అవతారాలెత్తి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపన, భక్తపాలన లాంటి అనేక కార్యాలను నిర్వహించాడు. మంత్రదృష్టులైన ఋషులు, వ్యాస వశిష్ఠాది మునులు, దక్షాది ప్రజాపతులు, మనువులు, ఇంద్రాది దేవతలు మొదలైన వారంతా ఆ పరమాత్మ అంశతో పుట్టినవారే. శ్రీకృష్ణావతారం మాత్రం పరిపూర్ణావతారము. శ్రీరామావతారం కూడా పూర్ణావతారమే. కానీ ఇతర అవతారములు ఏదో ఒక కార్యార్థమై అవతారాలు తీసుకొని మళ్ళీ అవతారాలను చాలించాడు. శ్రీకృష్ణావతారంలో జ్ఞానము, బలము, శక్తి, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు మొదలైన భగవంతుని దివ్యమంగళ కళ్యాణ గుణాలు ఉన్నాయి. అందుకే కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నారు. ఈ స్థూల జగత్తే కాకుండా మనోబుద్ధి, అహంకారంతో కూడి ఉన్న సూక్ష్మదేహాలు కూడా పరమేశ్వరుని మాయ నుండి పుట్టినవే. ఆయన అవతార లీలా రహస్యాలు మానవ మేధస్సుకు, తర్కాలకు అసలు అర్థం కావు. ఆయన యొక్క పాదపద్మముల యందు శరణు వేడిన వారికే మర్మం తొలగి నిజం తెలుస్తుంది. సర్వ వేదసారాన్ని వ్యాసుడు భాగవతంలో పొందుపరిచి ఆయన తనయుడైన శుకదేవునికి బోధించాడు. శుకుడు పరీక్షిత్తుకి, అక్కడ సమావేశమైన ఋషులకు వినిపించాడు. నేను కూడా అక్కడే ఉండటం వల్ల ఈ పరమ పవిత్రమైన భాగవత గాథను శ్రవణం చేసే భాగ్యం కలిగింది. నా శక్తివంచన లేకుండా మీ అందరికీ వినిపిస్తాను అని సూతుడు శౌనకాది ఋషులకు చెప్పాడు.
వచ్చే వీడియోలో సూతుడు ఏమి చెప్పాడో తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.